హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇది ముగ్గు పొడి అండి. మనం డైలీ ముగ్గు వేసుకుంటాం కదా, ముగ్గిసుక అనమాట. అవి కలర్స్ మనం ఇంట్లోనే ముగ్గిసుకతోటి కలర్లు ఎలా చేసుకోవాలో ఈజీగా ఈరోజు చూపిస్తాను. ముందుగా మనం ఏవే కలర్లు అవి మన దగ్గర ఉన్న కలర్స్ వాడుకోవాలి, ఎలా కలుపుకొని ప్రిపేర్ చేసుకోవాలి అనేది న్యాచురల్గా చూపిస్తాను. ఇది వచ్చేసి పసుపు. మనం పూజల్లో అలా వాడుతూ ఉంటాం కదా, ఆ పసుపు కలర్ వేసేసి కొంచెం వాటర్ వేసి కలిపేసి మనం ఎండలో పెట్టామంటే కొంచెం సేపటికి అదంతా డ్రై అయిపోయి మనకి ఎల్లో కలర్ వచ్చేస్తుందనమాట. ఎల్లో కలర్లా ఉంటుంది. క్రీమ్ కలర్ అంటే లైట్గా తక్కువ వేసుకుంటే క్రీమ్ కలర్ రంగు కూడా వస్తుంది. ఇలా మనం ఈజీగా ఇంట్లోనే న్యాచురల్ కలర్స్తో కెమికల్ ఏమీ వాడకుండా ఇలా తయారు చేసుకున్నామంటే మనం హ్యాండ్స్ బాగుంటాయి. అంటే మనం మామూలుగా కెమికల్ కలర్లో పట్టుకుంటే మనకి రంగు అవుతుందన్నమాట చేతులకి. అలా ఇలా యూజ్ చేసామంటే మనకి ఆ కెమికల్స్ ఎఫెక్ట్ అనేవి ఉండకుండా ఉంటాయి. అందులో మనం బయట మామూలుగా చిన్న ప్యాకెట్ కొనాలన్నా కూడా 20 రూపీస్ అలా ఉంటుందండి రంగులు. ఇలా మనం ఇంట్లోనే మనకి ఎంత క్వాంటిటీ కావాలో గబక్కన మీకు ఎప్పుడైనా ముగ్గు వేసేటప్పుడు రంగు అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు కలర్. అలా మనం ఇలా ఎక్కువ క్వాంటిటీలో ఇంట్లో అలా చేసుకున్నామనుకోండి, ఈజీగా ఇంట్లోనే మనం ఏ కలర్ ముగ్గు వేయాలనుకుంటున్నామో అది ముందే తెలిసిందంటే మనం ఇలా కేసరి కలర్స్ కూడా అమ్ముతారు కదా మనకి షాపుల్లో, ఆ కలర్స్తో కూడా చేసుకోవచ్చండి. ఇది నేను మిగిలిపోయిన పసుపు కుంకుమ అంటే ఎక్కువ రోజులు అయిపోతే అప్పుడప్పుడు కొంచెం పురుగులాగా వస్తుంది కదా, అలాంటిది పాడేయకుండా ఇలా ముగ్గిసుకలో కలిపేసేసుకుంటే మనకి కాఫీ కలర్ టైప్లో వస్తుందండి. ఈ కలర్ వచ్చేసి రెండు కలిపితే పసుపు కుంకుమ కలిపితే డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుందన్నమాట. ఇలా ఇంట్లోనే ఈజీగా మనం రంగులైతే చేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న కలర్స్తో బ్లూ కలర్ ఉంది, ఆ ఉజాల బ్లూ వేసేసుకొని ఆ బ్లూ కలర్ చేసుకున్నాను. పసుపు వేసి పసుపు రంగు చేసుకున్నాను. ఆరెంజ్ కలర్ కోసమని నా దగ్గర ఫుడ్ కలర్ ఉంటే అది యూస్ చేశాను. చూశారు కదా, ఈజీగా 4 కలర్లు ఇంట్లోనే చేసుకున్నా. ఇలా మనకు కావలసిన కలర్స్ కొంచెం లిక్విడ్స్ ఉంటాయి కదా, మనం రంగుల్లాంటివి లిక్విడ్స్ అమ్ముతారు కదా, అవి తీసుకొచ్చుకొని, లేదంటే కేసరి కలర్స్ మనకి రకరకాల ఫ్లేవర్స్ అమ్ముతారనమాట. అవి అంత ఎఫెక్టివ్గా ఉండవన్నమాట. అలాంటి కలర్స్ మనం వాడుకోవచ్చు. తర్వాత మనం లైటర్స్ అవి బ్లాక్ కలర్గా అయిపోతుంటాయి కదండి డైలీ వాడుతూ ఆయిల్ అంతా అవుతూ. ఇది వచ్చేసి నాది పాత లైటర్, మీకు చూపిస్తున్నాను అనమాట. డైలీ వాడేదంటే కొంచెం నీట్గా పెట్టుకుంటాం కాబట్టి ఈ లైటర్ వచ్చేసి కొంచెం డైలీ వాడుతూ ఉంటాను. బట్ కొంచెం మరకలు అది అయింది, చూయిద్దామనేసి ఎలా క్లీన్ చేస్తాను అని చూపిస్తున్నాను. ఇది మనం గ్యాస్ పైన కొంచెం వేడి చేసుకోవాలండి. ఎంత వేడంటే మనం ఈ చివరి పట్టుకుంటే మన చెయ్యి ఆపినంత వేడి అనమాట. అలా చేసేసుకొని, ఇది కూడా మనం పట్టకర్ర కూడా అప్పుడప్పుడు మనం కర్రీస్ అవన్నీ పట్టుకుంటాం కదా, ఇది కూడా అక్కడక్కడ మనకి బ్లాక్ కలర్ ఆయిల్గా అవుతుందనమాట. ఇవి కూడా వేడి చేసేసి శుభ్రంగా స్క్రబ్బర్, మీరు స్టీల్దైనా యూజ్ చేయొచ్చు, ఇలాంటి స్క్రబ్బర్ అయినా కూడా కొంచెం ఏదైనా లిక్విడ్ అయినా వేసుకొని శుభ్రంగా జిడ్డు పోవటానికి వెయ్యకపోయినా పర్లేదనమాట. ఎలాంటి లిక్విడ్స్ ఏమీ లేకుండా ఇలా గ్యాస్ పైన వేడి చేసేసి చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా, పట్టకర్ర లైటర్ అన్నీ కూడా ఎలా నీట్గా అయిపోయాయో. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా నీట్గా ఉంటాయి. తర్వాత మనం స్క్రబ్బర్లు, వెట్ క్లాత్లు ఉంటాయి కదా, వెట్ గ్యాస్ పొయ్యిలు అవి తుడిచేవి, అవన్నీ కూడా వారానికి ఒకసారి ఇలా నిమ్మ చెక్కలు, బేకింగ్ సోడా హాట్ వాటర్లో వేసేసి మనం వాడే స్క్రబ్బర్లు స్టీల్వి కానీ మామూలుగా ఇవి ఉంటాయి కదా పీచువి కానీ వెట్ ప్యాడ్స్ కానీ అలాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఇలా వారానికి ఒక్కసారి శనివారం రోజు అలా ఇలా క్లీన్ చేస్తానండి. ఎందుకంటే ఇందులో తెలియకుండానే చాలా బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అవన్నీ కూడా మనం డైలీ వెజల్స్ అవి క్లీన్ చేసేటప్పుడు వాటికి అంతా కూడా అవుతూ ఉంటాయి. అందుకని మీరు రెగ్యులర్గా మంత్లీ వన్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి. మనకి ఎక్కువగా మనం కిచెన్ గట్టు కానీ అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వెట్ క్లాతులు కూడా
మురికి మురికిగా అవుతాయన్నమాట. అలాంటప్పుడు ఇలా నిమ్మకాయ రసం చెక్కలు, ఆ తర్వాత కొంచెం ఏదైనా మీరు లిక్విడ్ అలా వేసుకున్నా కూడా ఇంకా శుభ్రంగా అవుతాయి. వంట సోడాతోటి నీట్‌గా క్లీన్ అవుతాయి. ఇలా శనివారం అయితే కొంతసేపు నానపెట్టేసి నా పనంతా అయ్యాక మొత్తం ఒక్కసారి క్లీన్ చేస్తాను. ఇలా మనం బాటిల్స్ కడుక్కునేవి ఉంటాయి కదా! క్లీన్ చేసేవి అవి కూడా మనకి బ్యాక్టీరియా ఫార్మ్ అవుతూ ఉంటుంది. అందుకని మొత్తం కూడా ఇలా శుభ్రంగా అందులోంచి తీసేసి ఇంకొంచెం ఫ్రెష్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తాను. మీకు చూయించటానికి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత డర్టీగా వాటర్ వచ్చాయో. హాట్ వాటర్ మనం ఉతికినవి కూడా ఇలా వస్తాయి. తర్వాత 'హార్ట్ బీట్ 2' మూవీ వచ్చింది కదండీ! అది చూద్దామనేసి ఫస్ట్ మనం 'హార్ట్ బీట్ 1' కొంచెం చూసామంటే ఎప్పుడో చూసుంటాం కదా! మర్చిపోయుంటాము. ఇదొచ్చేసి మనకి హాట్‌స్టార్‌లో ఉందండి మూవీ. ఆ మూవీ చూసుకుంటూ నేనైతే చపాతీలు ఈరోజు మేథీ పరాటా కొంచెం స్పెషల్ డిషెస్ చేద్దాము సండే రోజు అనేసి నేను బజ్జీ మిర్చి కూడా తెచ్చుకొని ఒక 4, 5 డేస్ అయిందండి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు. 1 వీక్ అయిపోయింది. అవి కూడా ఈరోజు సాటర్డే అలా చేసేసామంటే ఈవినింగ్ స్నాక్స్ అన్నిటికీ యూజ్ అవుతాయనేసి మేథీ పరాటా, తర్వాత రసమలై చేస్తున్నాను. ఆహ్, తర్వాత మిర్చి బజ్జీ అనమాట. మెంతి కూర వచ్చేసి మన చెట్లదేనండి ఇది. మొత్తం కట్ చేసేసుకొని 2 లీవ్స్ ఉన్నప్పుడే కట్ చేసేసాను. అది కూడా వీడియో పోస్ట్ చేశాననమాట. మెంతి కూర అది నేనెలా పెంచుకుంటాననేది. ఇందులో వేసేసి మనం కొంచెం బటర్ వేసామంటే సాఫ్ట్‌గా వస్తాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేశానండి. ఇదొచ్చేసి నేను అమూల్ బటర్ వాడుతున్నాను. లేదు అంటే మన దగ్గరున్న ఏదైనా బటర్ వేసుకోవచ్చు. ఇదేం కొలాబరేషన్ వీడియో ఏం కాదండి. నేను మామూలుగా వాడేవి చెప్తున్నానంతే. ఇలా వేసేసుకొని నేను నార్మల్ బటరే స్టోర్ చేసుకుంటాను. ఒకసారి షాపింగ్‌కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాననమాట. అమూల్ బటర్ అలాగా వేసేసి మొత్తం అయితే అదంతా కరిగే వరకు మొత్తం రూమ్ టెంపరేచర్‌కి వచ్చేసి మొత్తం కరిగేంత వరకు అయితే పిండినంతా బాగా మర్దన చేసుకొని తరువాత చల్లటి వాటరే వేడి నీళ్ళు కాదు చల్లటి వాటరే వేసేసుకొని చక్కగా పిండినంతా స్మూత్‌గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదండి. పరాటాకి కానీ, చపాతీకి కానీ హార్డ్‌గా ఉంటాయన్నమాట తినేటప్పుడు. అందుకని మనం సాఫ్ట్‌గా కలుపుకొని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకున్నామంటే తినటానికి సాఫ్ట్‌గా ఉంటాయి. ఎక్కువ సేపు కూడా చపాతీ అనేది సాఫ్ట్‌గా అనిపిస్తుందనమాట. ఇలా అప్పుడప్పుడు ఆకుకూర ఏదో ఒక ఆకుకూర చపాతీ పిండితో కలిపి మనం చేసుకున్నామంటే ఆకుకూరని తిన్నట్లుంటుంది. చపాతీలు కూడా వెరైటీస్ తిన్నట్లుంటుంది కదా! ఇలా పాలకూర, మెంతి కూర ఇలాంటివి యాడ్ చేస్తారండి. పరాటాకొచ్చేసి ఆ తర్వాత చుక్కకూర ఇలాంటివైతే యాడ్ చేయరనమాట. మెంతికూర, పాలకూర యాడ్ చేసుకోవచ్చు. పుదీనా ఇవైతే కొంచెం ఎక్కువ వేసేసుకొని స్టఫ్డ్ పరాటాల్లో అలా పెడతారనమాట. ఇవొచ్చి పనస గింజలు. మనం పనసకాయలు తిన్నాక లోపల గింజలుంటాయి కదా! అవి కర్రీస్‌లో కానీ, కాల్చుకొని తిన్నా కూడా చాలా బావుంటదండి. నేనైతే ఒక 4 స్టవ్ మీద పెట్టాను. మిగతావి ఆలు కర్రీ చేసేటప్పుడు, ఆలు ఉడకబెట్టేటప్పుడు బంగాళదుంప అవి కూడా వేసి బాయిల్ చేస్తున్నాను కర్రీ కోసం. ఈ విధంగా బాగా కాలాక పైన పొట్టు తీసేసి తింటే లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత చపాతీలైతే చిన్న చిన్న ముద్దలు చేసేసి చేయటానికి వీలుగా పక్కన పెట్టుకుంటున్నా. ఇలా మనం పనులన్నీ కూడా ఈ విధంగా ప్లాన్‌గా చేసుకున్నామనుకోండి, సాటర్డే కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలన్నా కూడా ఈవినింగ్ మనకి వర్క్ లేదనుకోండి, చేసే పని చక్కగా ఇలా ఏవైనా ఒక్కసారి చేసుకున్నామంటే ఈవినింగ్ టైం కొంచెం ప్రశాంతంగా పడుకొని లేవచ్చు. ఇవి నేను ఎక్కువ క్వాంటిటీనే చేశానండి. 8 చపాతీల్లాగా చేశాను మేథీ పరాటా. ఆ తర్వాత బజ్జీలు చేశాను, రసమలై చేశాను. ఇవి ఈవినింగ్ స్నాక్, డిన్నరు ఇంకంతా కూడా మార్నింగ్ టైమే చేసేసి హాట్ బాక్స్‌లో పెట్టేసేసానండి. ఇలా చేసుకోవటం వలన మనం ఈవినింగ్ హడావుడి లేకుండా మళ్ళీ కుకింగ్ చేయాలి అన్న ఇబ్బంది లేకుండా 1 డే బిఫోర్ నుంచే రెస్ట్ అనమాట. సండే ఎలాగో కొంచెం సండే హెవీయే వర్క్ ఉంటుందండి. సండే రెస్ట్ అంటారు కానీ మనకి 24 అవర్స్ వర్క్ అండి లేడీస్‌కి. ఎందుకంటే సండే ఇంకా డబల్ వర్క్ ఉంటుంది. అనుకుంటాం కానీ రెస్ట్ డే అని కొంచెం లేట్‌గా లెగుస్తాము అంతే. హడావుడి లేకుండా ఎక్కువ పని ఉండే డే అనమాట సండే నా దృష్టిలో.
సండే రోజు ఏంటంటే కొంచెం నాన్ వెజ్ ఐటెమ్స్ కానీ, కాఫీలు, టీలు ఇలాంటివన్నీ అదర్ స్నాక్స్ వడలని అలాంటివి ఇలాంటివన్నీ ఇంట్లో ఉంటుంటారు కాబట్టి పిల్లలున్నోళ్ళు కానీ, మనకి ఆఫీస్‌లో సండే లీవ్ ఉన్నోళ్ళు కానీ, అలా ఏదైనా స్పెషల్స్ అలా చేసుకోవాలన్నా కూడా సండేనే కదా! అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా సండేని రెస్ట్ డే అంటారు కానీ, లేడీస్‌కి మాత్రం డబల్ వర్కింగ్ డే అండి నా దృష్టిలో. ఎందుకంటే మేము పనులు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు చేసే వాళ్ళకి సండే కొంతమంది బయటికి వెళ్ళి తినేసి వస్తుంటారు. కానీ నన్నడిగితే సండే రెస్ట్ డే కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిపి పనులు షేర్ చేసుకుంటూ, చక్కగా మాట్లాడుకుంటూ, డిషెస్ అవి షేర్ చేసుకుంటూ, చక్కగా అలా కొంతసేపు టైం గడిపినట్లుంటుంది ప్రశాంతంగా. ఇద్దరూ కలిపి కూడా రకరకాల డిషెస్ ఇంట్లోనే చేసుకొని, చక్కగా మనం బయటికి రెడీ అయ్యి, వెళ్ళి, జర్నీ చేసి, తినేసి, వచ్చి ఆ హోటల్‌లో ఆ సగం మిగిలేసి, సగం తిని, అవి సరిగా సూట్ అవ్వక బాడీకి ఇబ్బంది పడే బదులు, చక్కగా ఇలా సండేనైతే ప్లాన్ చేసుకోండి చాలా వరకు. ఎప్పుడైనా ఒకసారి బయటంటే పర్లేదు కానీ, కొంతమంది వీక్లీ సండే బయటికి వెళ్ళేలా చేసుకుంటారండి. అలా అయితే తగ్గించుకుంటే కొంచెం మనం మంత్లీ బడ్జెట్ తగ్గించినట్లుంటుంది. బయట ఫుడ్‌నయితే అవాయిడ్ చేసినట్లుంటుందనమాట. చక్కగా బయట మనం 1000 రూపీస్ పెట్టి ఖర్చు పెట్టేది 500 లోపే మనకి ఇంట్లో రకరకాల స్పెషల్ డిషెస్ చేసుకోవచ్చండి. పచ్చిమిర్చీలైతే సన్నగా ఘాటు పెట్టాను. ఇవి మంటైతే ఉండవండి. వామ్ అది కూడా లోపల ఏమీ స్టఫ్ చేయక్కర్లేదు. నేను శనగపిండిలోనే వేశాను. శనగపిండిలో వాము కానీ, జీలకర్ర పొడి కానీ వేసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్ లేకుండా ఆ శనగపిండి కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్ అలా అంటారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. మనం ఏదైనా తినే ముందు అది మనకి డైజెషన్ అవుతుంది లేనిది దానికి తగిన అన్నీ తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. మనం చేసే ఫుడ్డులోనే మనకి వంటగదిలోనే 100 ఆరోగ్య సూత్రాలు ఉంటాయంటండి. పోపుల పెట్టెలో కానీ, మనకి ధనియాలు, జీలకర్ర, సోంపు ఇలాంటివన్నీ చాలా రకాల ఆయుర్వేదాలు అన్నీ కూడా మనకి చెక్క, లవంగాలు, చెక్క మెమరీ పవర్ పెంచుతుంది. లవంగాలొచ్చేసి కొన్ని కొన్ని కఫం ఇదంతా తీసేస్తుంది. అలాగా చాలా రకాల ఔషధాలైతే వంటగదిలోనే ఉన్నాయి. పనస విత్తనాలైతే నేను అప్పుడప్పుడు ఈ విధంగా చక్కగా ఉడకపెట్టుకొని తింటాం గానీ, కాల్చుకొని తింటాం గానీ చేస్తూ ఉంటామండి. ఇవన్నీ కూడా కాలిన తర్వాత మొత్తం ఒలిచేసేసి శుభ్రంగా తీసుకుంటాము. అది తినొచ్చు, మనం కట్ చేసి కర్రీస్‌లో కూడా వేసుకోవచ్చు. ఈ స్టేజ్ దాకా మనం కుకింగ్ చేసుకున్నామంటే బావుంటుంది. ఈలోపైతే ఆలు అంతా కూడా కర్రీ అయిపోవచ్చిందండి. ఈ పనసలు కూడా కట్ చేసుకొని కర్రీలో వేసేసుకున్నాను. పచ్చి బఠానీ వచ్చేసి నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్‌లో. అవి కూడా కొంచెం వేశాను. ఆ తర్వాత కర్రీ ఒకవైపు ఉడుకుతుందండి. చపాతీ కూడా రోటీ ఐరన్ పెనమనమాట. ఇది నేను చేయించుకున్నాను ఐరన్ షీట్ తోటి. చాలా సంవత్సరాలయిందండి. మాకు దగ్గర దగ్గర మ్యారేజ్ అయిన కొత్తల్లో అనమాట. ఎన్ని రకాల దోసలు పోసాను ఫస్ట్ స్టార్టింగ్. ఆ తర్వాత నాన్ స్టిక్ పాన్లు అయి వచ్చిన తర్వాత ఈ పాన్ వచ్చేసి అటకెక్కిందనమాట. అంటే ఇలా చపాతీలు కానీ ఇంకా పాత పాన్ ఒకటుందనమాట. అది నేను మామూలుగానే కొనుక్కున్నాను, చేయించలేదనమాట. రెడీమేడ్‌గా అప్పుడు రూ. 100 ఏమో కొనుక్కుంటే అదేంటంటే తుప్పొస్తే దాన్ని కూడా నేను పాడు చేయకుండా దాని మీద ఇసుక పోసి కేక్ తయారు చేస్తాం కదా మనం, ఆ సిమ్‌లో పెట్టేసి దానికోసంగా వాడుకుంటున్నాను. అలా మనం ఏ ఐటెమ్ కూడా పారేయక్కర్లేదండి ఇంట్లో. ఏదో ఒక రకంగా అయితే మనకు ఉపయోగపడతదనమాట. ఎందుకంటే మనం పైసా కూడబెట్టుకొని ఎన్నో రకాల వస్తువులైతే సమకూర్చుకుంటాం. ఆ వస్తువుని కొనుక్కోటానికి ఎంత షాప్‌కి వెళ్ళటం కానీ, దానికోసం మనం మనీ సేవ్ చేసుకోవటం కానీ, అలా ఇష్టంగా కొనుక్కుంటాం కదా! కొన్ని రోజుల తర్వాత కొత్తదొచ్చేసరికి దాన్ని పారేయకూడదనమాట. దాని వలన కూడా ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఉపయోగపడుతుందనమాట.
అందుకే నేను పనికిరాని జలం సిరివి కానీ ఏమీ పారేయనండి. ఏదైనా ఒక బ్యాగ్‌లో వేసేసి స్టోర్ రూమ్‌లో వేసుకుంటాను. ఎప్పుడైనా మనకి పూజలప్పుడు కానీ, ఫంక్షన్స్ అప్పుడు కానీ ఏదో ఒక రకరకాల డిషెస్ అవి చేసుకోవటానికి బయట రెంట్‌కి తెచ్చుకున్నా కూడా వాళ్ళేమి ఇత్తడి సామాన్లు రెంట్‌కివ్వరండి. అల్యూమినియం సామాన్లే రెంట్‌కిస్తారు. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న అల్యూమినియం పారేయక్కర్లేదు. ఎప్పుడో ఒకసారి వండుకునేది రెంట్‌కి తీసుకునే బదులు మన ఇంట్లో ఉన్నయి పారేయకుండా అవి మనం వాడుకోవాలంటే పైన అటక మీద వేశారండి ఒక మూల పడుంటాయన్నమాట అవి. చక్కగా ఉపయోగపడతాయి. ఇలా పరాటాలన్నీ మేథీ పరాటా కాల్చుకుంటున్నాను. ఇది కూడా బటర్ వేసి కాలుస్తున్నానండి నేను. మనం హాట్ ప్యాక్‌లో ఏదైనా పరాటా, చపాతీ అలా వేసే ముందు మీరు టిష్యూ పేపర్ కానీ, ఏదైనా క్లాత్ కానీ వేసేసి మూత పెట్టే పైన కానీ, అడుగు భాగం కానీ వేస్తే అది స్వెట్టింగ్ రాకుండా, వాటర్ అవ్వకుండా, చపాతీ పాడవకుండా సాయంత్రం వరకైనా సరే మనకి నెక్స్ట్ డే వరకైనా ఈ మేథీ చపాతీ అయితే పాడవదండి. అందులో వింటర్ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి చక్కగా మీరు వేడి వేడిగా వెన్నతో కాల్చినవి ఈవినింగ్ టైం కానీ, ఆఫ్టర్‌నూన్ టైం కానీ ఇలా తీసుకుంటే హెల్త్‌తో పాటు చక్కగా మనకి టేస్టీ ఫుడ్ ఇంట్లో ఎంజాయ్ చేశామనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.